ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అడ్మిషన్ సమయంలో ప్రతి 3 సంవత్సరాలకు కేవలం 10% మాత్రమే ఫీజు పెంపు ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ప్రతి ఏడాది ఫీజులను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తరచూ పెరుగుతున్న ఫీజులు తమపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. జూలైలో చెల్లించాల్సిన ఫీజును ముందుగా మార్చిలోనే వసూలు చేయడం, మళ్లీ జూలైలో సెకండ్ టర్మ్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు చెల్లింపులలో ఒక్కరోజు ఆలస్యమైన రోజుకు పెనాల్టీ విధిస్తున్నారని వాపోతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఇలాంటి ఫీజు విధానాలను ప్రభుత్వం కట్టడి చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మేము దాదాపు 500 పేరెంట్స్ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ షేక్పేట్ లో. సో అందరు పేరెంట్స్ ఏంటంటే ఈ సంవత్సరము ఒకటేసారి 10% ఫీజు హైక్ చేయడం జరిగింది. దానివల్ల చాలా పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ అందరికీ ఒకటేలాగా ఉండదు కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ అందరం ఇవాళ ఒక 500 పేరెంట్స్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాము, మేనేజ్మెంట్ ఇక్కడ లేరు, ఒక వారం తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వండి, కాబట్టి అందరికీ ఒకటే ఫీ స్ట్రక్చర్ లో ఫ్రేమ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఒకవేళ ఇది కుదరకపోతే తర్వాత మేము ఇక్కడ నుంచి డిఈ ఆఫీస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత అక్కడ మినిస్టర్స్కి వెళ్ళి పొలిటికల్ లెవెల్లో కూడా దీన్ని మేము తీసుకెళ్లడం జరుగుతుంది. కావున గవర్నమెంట్ కూడా మా తరఫు నుంచి రేవంత్ అన్న గారికి నా సత్య రిక్వెస్ట్ ఏమంటే చాలా స్కూల్స్ చాలా పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు కాబట్టి మీరు తక్షణం దీని మీద చర్యలు తీసుకొని ఎంబడే తక్షణంగా ఫీజు అన్ని స్కూల్స్ ఒకటే రకంగా ఫీజు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఫీ హైక్ అయితే పెంచారు. సో మాకైతే అందరూ మోస్ట్ ఆఫ్ అస్ ఐటీ ఓన్లీ. సో లాస్ట్ ఇయర్ మాకు శాలరీ హైక్ లేదు, ఈ సంవత్సరం కూడా శాలరీ హైక్ లేదు. కానీ ఇక్కడేమో స్కూల్ ఫీజు అయితే పెంచేస్తున్నారు. దానికి తోడు స్కూల్లో యాక్టివిటీస్ అయితే లేవు. యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ ఫీ హైక్ పెంచేస్తే ఎలాగవుతుందో చెప్పండి. సో ఇక్కడ యాక్టివిటీస్ లేక మేము మళ్ళీ బయట మా పిల్లల్ని యాక్టివిటీస్ జాయిన్ చేసుకుంటాం. సో అది కూడా మాకు ఎక్స్ట్రా పడే ఫీజు కాకుండా మళ్ళీ బయట డాన్స్ కి టైకోండోకి మళ్ళీ అది కూడా మేము బయట ఫీ పే చేస్తున్నాం. అది ఎక్స్ట్రా మాకు ఫీ పడుతుంది.